సో మా ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే వెళ్తాము. యాక్చువల్లీ నా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ నేను వీడియోస్ అన్ని తీయడానికి అవ్వలేదు. దానివల్ల ఇప్పుడు తేజ షాపింగ్ అయితే వెళ్తున్నాం కాబట్టి తేజది ఎంత అంటే నా డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత తేజకి మేము అలా తీసుకుందాము అని అనుకుంటున్నాం. అసలు ఏం తీసుకోవాలో కూడా మాకు అసలు ఏమీ ఐడియా లేదు. తేజకి అడుగుతుంటే తేజకి అయితే అసలు ఒక ప్లాన్ కూడా లేదు. నేను నా షాపింగ్ అయితే నాకు ఇలా కావాలి ఇది కావాలి అనుకుని నీకు నచ్చింది నువ్వు నువ్వు చెప్తే కదా దాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలని ఆలోచిస్తాము. ఇక్కడ నేను కూడా నాకు నచ్చింది కదా నాకు ఇలా కావాలి అనుకున్నాను, దాన్ని బట్టి ఇంట్లో తీసుకున్నారు. మరి నీకు కూడా ఇలా కావాలి అనుకున్న బట్టి తీసుకుంటారు. కనిపించేస్తుంది పులిజిత్తులాగా. సో తేజకి మేము చూస్తున్నాం కానీ ఏవి సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే తేజ లావుగా ఉన్నాడు కాబట్టి. మమ్మీ You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling. Hey, handle ekko వదిలేసాను. 2000 years later. చెమట పట్టేసింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ తేజ. యాక్చువల్లీ ప్రియాంక లేదని కాదు ఉంది, బట్ మాట్లాడేదో తేజ అవుతున్నాడు అనమాట. సో ఈ రోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాము. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు ఏం షాపింగ్ అనేది. సో మా ఎంగేజ్మెంట్ షాపింగ్ అనమాట. సో మా ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే వెళ్తాము. యాక్చువల్లీ నా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ నేను వీడియోస్ అన్ని తీయడానికి అవ్వలేదు. దానివల్ల ఇప్పుడు తేజ షాపింగ్ అయితే వెళ్తున్నాం కాబట్టి తేజది ఎంత అంటే నా డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత తేజకి మేము అలా తీసుకుందాము అని అనుకుంటున్నాం. అసలు ఏం తీసుకోవాలో కూడా మాకు అసలు ఏమీ ఐడియా లేదు. తేజకి అడుగుతుంటే తేజకి అయితే అసలు ఒక ప్లాన్ కూడా లేదు. నేను నా షాపింగ్ అయితే నాకు ఇలా కావాలి ఇది కావాలి అనుకుని నీకు నచ్చింది నువ్వు చెప్తే కదా దాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలని ఆలోచిస్తాము. ఇక్కడ నేను కూడా నాకు నచ్చింది కదా నాకు ఇలా కావాలి అనుకున్నాను, దాన్ని బట్టి ఇంట్లో తీసుకున్నారు. మరి నీకు కూడా ఇలా కావాలి అనుకున్న బట్టి తీసుకుంటారు. ఇగో ప్లానింగ్ ఏ లేదు. అడిగాను తేజ నీకు ఏ టైప్ లో కావాలి ఏంటి అంటే ఏమో నాకు తెలియదు అలాగే అన్నాడు. సో ఇందుకే ఇంక తేజ లాస్ట్ ఇంకా ఎక్కువ డేస్ కూడా లేదు. సో మేము ఇంక ఇప్పుడు వెళ్ళి తేజకి యాక్చువల్లీ కుర్తా అండ్ సూట్ అనుకుంటున్నాము. మరి ఇంకా ఏంటి కామన్ కదా ఎంగేజ్మెంట్ లో ఎవరు అలాగే వేసుకుంటారు, లేదంటే ఫార్మల్స్ కానీ. సో ఏది వర్కౌట్ అవుతే అది తీసుకోవడమే. నాదైతే లెహెంగా అండ్ సారీ అయితే అయిపోయింది. సో నేను చూపిస్తాను నావి కూడా. ఇప్పుడైతే తేజ గారు షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో కలర్ ఏంటి అనేది కూడా అక్కడికి వెళ్ళాక చూసుకోవాలి. అండ్ ఏమైనా మాట్లాడవేమి. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం అనమాట. మమ్మీ ఎవరితో మాట్లాడుతున్నాం? డాడీతో. పట్టుకు ఇది తేజ ఎక్కడున్నాడు? తేజ ఇంకా రాలేదు గైస్. ఎప్పుడు తేజనే లేట్ చేస్తాడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే. తేజ మళ్ళీ సో చూసారు కదా మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు. అండ్ యాక్చువల్లీ ఈరోజు మాకు చాలా పనులు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తాను గైస్, ఓకేనా? అసలు నీ హెయిర్ కనిపించేస్తుంది పులిజిత్తులాగా. రేపు చేయించుకోక 2 days బిఫోర్ చేయించుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ బాయ్స్ డ్రెస్సెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది మాకు అస్సలు ఐడియా లేదు. తేజకి అసలు ఏది తెలియదు అంటాడు. సో ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము, అంతా ఏం బాగాలేదు, క్వాలిటీ అసలు బాగాలేదన్నమాట. సో ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి బట్ క్వాలిటీ బాగాలేదు. సో ఓకే అని చెప్పి ఇంకా వేరే షాప్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ తేజకి అడుగుతుంటే తేజ ఏమో మీ ఇష్టం అంటాడు ఆబ్వియస్లీ.
సో ఇక్కడ ఇంకా మళ్ళీ వేరే షాప్కి వచ్చాము. ఇంకోటి తేజ కొంచెం వెయిట్ ఆన్ అయ్యాడు కదా, హెల్తీ అయ్యాడు కాబట్టి మాకు దొరకడం కూడా కష్టమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మ్యాచింగ్లో దొరకడానికి ఇంకా కష్టమైంది, బికాజ్ నాది కొంచెం పేస్టల్ కలర్స్ అనమాట. సో నా కలర్స్కి అసలు మ్యాచింగ్ యాక్చువల్లీ మేము బిఫోర్గా ప్లాన్ చేసి ఉంటే మాకు అన్నీ ఈజీగా దొరికేసేవి. బట్ మేము సడన్గా ప్లాన్ చేసాం కాబట్టి మాకు అవి దొరకడానికి చాలా కష్టమైంది. సో ఇంక ఇక్కడ వేరే వాళ్ళ సూట్ తీసుకొచ్చే లోపల వేరే ఏమైనా చూసుకుంటున్నాం అనమాట. తేజకి షర్ట్స్ కూడా చూస్తున్నాము. సో ఇది అంత వర్కౌట్ అవ్వలేదు, అంటే ఇది తేజకి అంతగా నచ్చలేదు అనమాట. బట్ యాక్చువల్లీ ఇక్కడ తేజకి ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసా, పింక్ కలర్ అనమాట. సో పింక్ చూసుకున్నాడు అలాగా. అండ్ ఇంకో షాప్కి వెళ్ళాం, ఇక్కడైతే చాలా బాగుండేవి కానీ ప్రైసెస్ చాలా ఎక్కువ. అంటే బాగున్నాయి బట్ దానికన్నా ఎక్కువ ప్రైసెస్ అనిపించాయి మాకు. సో అయినా చూసాము ఏంటని చెప్పేసి యాక్చువల్లీ క్లాత్ కూడా తీసుకుందాం చెప్పి వేరే షాప్ కూడా వెళ్ళాము. అక్కడ నేను వీడియోస్ తీయలేదు, కొన్ని వాటికి వెళ్ళింది వీడియోస్ తీసా, కొన్ని వాటికి తీయలేకపోయాను. సో మేము కుర్తా తీసుకుందాం అనుకున్నాం కదా, షేర్వా. సో అది స్టిచ్ చేద్దామా, రెడీమేడ్ తీసుకుందామా, ఏం చేద్దామా అనేది మాకు అస్సలు అర్థం కావట్లేదు. సో వాడి వాడి డ్రెస్సింగ్ కంటే కొంచెం వాడిది ఉండాలి, మాది ఉండాలి. సో ఇక్కడ మమ్మీకి అయితే యాక్చువల్లీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది, మమ్మీ చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. సో నా డ్రెస్సెస్ అన్నీ కూడా మమ్మీ వాళ్ళే సెలెక్ట్ చేశారు. అండ్ నేను ఎప్పుడు కూడా ఏదైనా మంచి ఈవెంట్ ఉంటే మమ్మీతోనే తీసుకుంటాను. సో నాకు మమ్మీ టేస్ట్ బాగా ఇష్టం. సో తేజకు కూడా మమ్మీ సెలెక్ట్ చేసేవి ఇష్టమే. ఇంకా అలా అని వాడి సెలెక్ట్ చేయలేని ఇష్టం లేదని కాదు, మమ్మీ సెలెక్ట్ చేసిన దాంట్లోని వాడికి నచ్చాలి, ఆబ్వియస్లీ నాకైనా అంతే. సో ఇక్కడ కొన్ని చూస్తున్నాము. అండ్ కుర్తా మేము క్లాత్ చూద్దామని చెప్పి వేరే దానికి కూడా వెళ్ళాం, బట్ మాకు అక్కడ అంతగా నచ్చలేదు, అంతేమీ లేవు. సో ఇక్కడ చూసాం సూట్స్, కానీ మాకు నచ్చిన కలర్ లేదనమాట. మాకు నచ్చే కలర్ అంటే మేము అనుకున్నాము, అంటే నా సాడీకి 2 కలర్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఆ 2లో ఒక కలర్ మ్యాచ్ అయినా సరే తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము. సో అది కూడా దొరకట్లేదు. అండ్ తేజకి సైజ్ కూడా కొంచెం మాకు ఇబ్బంది అయ్యింది. కొన్ని షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి, బట్ మాకు నచ్చిన కలర్స్ లేవు. అంటే మేము లైట్ కలర్స్ చూస్తున్నాము, వాళ్ళ దగ్గరేమో డార్క్ కలర్స్ ఉన్నాయి. డార్క్ కలర్ కావాలి అనుకున్నప్పుడేమో వాళ్ళ దగ్గర లైట్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి దానికి ఆపోజిట్లో ఉన్నాయి అన్నమాట. సో మేము ఎగ్జాక్ట్గా కాకపోయినా అట్లీస్ట్ మినిమం అయినా ఉండాలి కదా అని చెప్పి చూసుకుంటూ వచ్చాం, బట్ అలా లేవు. సో ఫైనల్లీ ఇక్కడ మళ్ళీ ఇంకొక షాప్, ఇది లాస్ట్ షాప్కి వెళ్ళాం అనుకుంటా ఐ గెస్. సో యాక్చువల్లీ మేము ఎన్నో డేస్ బ్యాక్ మేము షాపింగ్ చేయలేదు. ఎంగేజ్మెంట్ ఉందనగా ఒక 1 వీక్ బిఫోరే తేజకి షాపింగ్ చేసాము, నాది ఒక 10 డేస్ బిఫోర్. అంతే, జస్ట్ 10 డేస్లోనే మేము ఎంగేజ్మెంట్ అనేది ప్లాన్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అనేది మేము తీసుకోలేదు. సో ఇక్కడ ఈ సూట్లో ఎలా ఉన్నాడో తేజ కమెంట్స్లో అయితే చెప్పండి గాయస్. యాక్చువల్లీ నాకైతే చాలా నచ్చాడు, చాలా క్యూట్గా ఉన్నాడు అనిపించింది ఇందులో కూడా. అండ్ ఇంకో దాంట్లో కూడా అంతే బాగున్నాడు. సో అసలు ఏది వేసుకున్నా సరే చాలా అంటే హ్యాండ్సమ్గా బాగున్నాడు అనమాట. సో ఇంకా ఏం తీసుకుందాం, ఈ కలర్ కొంచెం లైట్ కలర్ అయిపోయింది అనమాట నా దానికి. సో ఇంకా వేరే తీసుకుందాం చెప్పి వేరేదైతే తీసేసుకున్నాము. సక్సెస్ఫుల్గా తేజ షాపింగ్ అయితే చేసాము. బట్ ఇంకా మిగతావి తీసుకోవడానికి మాత్రం ఒకే షాప్లో కాకుండా ఇప్పుడు ఒకే దాంట్లో అన్ని తీసుకునే కన్నా మనం వేరే కూడా ట్రై చేస్తే బెటర్ కదని చెప్పేసి మళ్ళీ వేరే షాప్ కూడా వెళ్ళాం అనమాట. సో ఇందుకే అక్కడ ఏం జరిగిందో మొత్తం వీడియో అయితే చూడండి. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ వదిలేశారు అని చెప్పగానే నేను వీడియో ఆపేసాను. నాకు వెంటనే మేము స్ట్రెస్లోకి వెళ్ళిపోయాం అనమాట. అరే ఎక్కడ వదిలేసామని చెప్పి మేము జస్ట్ ఇప్పుడు లాస్ట్ షాప్కి వెళ్ళాం కదా, మేబీ ఆ షాప్లో మర్చిపోయి ఉంటామేమో అనుకున్నాం. మమ్మీ అయితే ఎక్కడ వదిలేసారు కూడా మమ్మీకి అసలు ఐడియా లేదు. సో మేము షాపింగ్లో అంతా మునిగిపోయాం. సో తేజ అక్కడ వెంటనే పరిగెట్టుకొని వెళ్ళాడు, ఆ షాప్లో లేదన్నారు. తేజ మమ్మల్ని తీసుకెళ్ళలేదు. సో తర్వాత మిగతా ఏ షాప్స్కి వెళ్ళామో పాపం అన్ని షాప్స్లో వెళ్ళాడు. బట్ మేము ఒక షాప్లో ఏ షాప్లో వీడియో తీయలేదు కదా, ఆ షాప్లోనే బ్యాగ్ అనేది ఉండిపోయింది. సో వీడియోస్లో నేను చెక్ చేసుకున్నా ఎక్కడెక్కడ బ్యాగ్ ఉంది, ఎక్కడెక్కడ ఫుల్గా స్ట్రెస్ తీసేసుకున్నారు. ఏదోటి మమ్మీ మనతో కానీ ఎలా ఏదోటి మర్చిపోతా నాకు అర్థం కాదు. నాకు ఇచ్చేసుకుని బ్యాగ్ పట్టుకోమని, బ్యాగ్ తీసి పక్కన పడిచేసావు. ఇప్పుడు ఇంకా తేజ రావాలి, అది మైక్ అని చెప్పి గుర్తొచ్చింది కాబట్టి, లేదంటే ఇంటికి కూడా వెళ్ళిపోవాళ్ళం మనం. మీ వల్ల పిల్లి పాడైపోయింది, చెమట పట్టేసింది. సో గాయస్ ఇంటికైతే వచ్చేసాము. అండ్ అలాగే తేజ షాపింగ్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ మేము కుర్తా తీసుకుందామా, లేకపోతే ఫార్మల్ తీసుకుందామా, లేకపోతే సూట్ తీసుకుందామా, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎందుకంటే మాకు అంటే నా డ్రెస్కి మ్యాచింగ్లో తేజకి అసలు కలర్ దొరకట్లేదు అనమాట. సో చాలా మాకు కష్టమైంది, మొత్తం 4 షాప్స్ తిరిగాను. బట్ నేను అన్ని షాప్స్లో వీడియోస్ తీయలేదు, కొన్ని తీసా కొన్ని తీయలేదు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఏది
అసలు యాక్చువల్లీ కుర్తా కూడా తీసుకుందాం అనుకున్నాం సూట్, బట్ మాకు కుర్తా మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ దట్టు అన్ని దగ్గర కూడా కుర్తా సేమ్ డిజైన్స్లోనే ఉన్నాయి. మాకు సేమ్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సర్లే అని చెప్పి ఇంకా కుర్తాని ఆపేసి ఫస్ట్ ఇంకా సూట్లోకి వెళ్దాము అని చెప్పి సూట్ తీసుకున్నాం. సో ఫైనల్లీ మాకు ఒక సూట్ చాలా చాలా నచ్చింది. తేజ కూడా చాలా నచ్చింది. తేజ అది వేసుకుందనే ఇలా బ్రైట్ అయితే చాలా బాగున్నాడు అన్నమాట. మమ్మీ కూడా చాలా నచ్చింది అన్నారు. మమ్మీ అయితే ఏమంటున్నాడు, మమ్మీ అది అంటుంది నిన్ను మా అల్లుడికి ఏదైనా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది, అడిగి బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి మమ్మీ అంటారు అనమాట తేజకి. సో ఫైనల్లీ మాకు ఒక సూట్ అందులో నచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకా సర్లే అని చెప్పి కుర్తా తీసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయిద్దాము అని అనుకున్నాము, బట్ టైం లేదు గాయస్. సో టైం లేని వల్ల అంటే మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుందాము అని చెప్పేసి, సో అది కొంచెం గ్రాండ్ లుక్ ఏదైనా చేస్తామని చెప్పి ఇంకా అది టైం లేని వల్ల చేయించుకోలేదు. సో అందుకే ఇంకా మేము ఫార్మల్ ఒకటి అండ్ కుర్తా సూట్ సో ఈ డిఫరెంట్ వేలో వేద్దామా అని చెప్పి ఇంకా ఫైనల్గా ఏదో ఒకటే తీసుకున్నాం. బట్ ఫస్ట్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. ఇంకా తర్వాత ఏమైనా తీసుకుంటే తీసుకోవాలి, అది తేజ మీద డిపెండ్ ఉంటుంది, కావాలా వద్దా ఎలా ఏం తీసుకున్నా అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ లుక్ అంతా అయితే మీరు ఎంగేజ్మెంట్లో చూడండి. అండ్ నాదైతే నేను మొత్తం తీయలేదు. సో నాది మీరు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్లోనే చూడాలి, నా లుక్ కూడా. అండ్ ఎస్ ఈ రోజుకైతే వీడియో అయితే నాకు యాక్చువల్లీ వీడియో తీయడానికి ఎవరు లేరనమాట, అందుకే తేజ అక్కడి నుంచి ఉండి వీడియో తీసాడు. ఇప్పుడు మా కొడుకు వచ్చి వాడు వీడియో తీస్తున్నాడు. అండ్ ఓకే నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా నచ్చింది అది, అందుకని చెప్పి ఇదైతే గ్రీన్ తీసుకుంది, నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్ అంటే నా సారీ గ్రీన్ అండ్ పింక్ రెండో వస్తుంది అన్నమాట. గ్రీన్ అండ్ పింక్ సారీ, సో రెండో వస్తాయి కాబట్టి ఆ రెండింటిలో ఏదైనా తీసుకుందాం అనుకున్నా. ఇంకోటి విషయం ఏమైందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా బ్యాగ్ మేము చూస్తేనే ఏదో ఒక షాప్లో మా బ్యాగ్ వదిలేసి అనమాట. లాస్ట్ షాప్లోని నేను మైక్ తీసుకొని వీడియో తీద్దాం మమ్మీ అనే లోపల మమ్మీ ఏమో గుర్తొచ్చింది నా బ్యాగ్ ఎక్కడ మర్చిపోయి చెప్పి. మాకు కొంతవరకు షాప్ దగ్గర అర్థం కాలేదు అనమాట మేము బ్యాగ్ ఎక్కడ మర్చిపోయని చెప్పి. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకున్నా, నాకు బ్యాగ్ ఎక్కడ కనిపించట్లేదు. సో దాని తర్వాత ఇంకా తేజ వెంటనే వెళ్ళి ఈ బ్యాగ్ తీసుకుని వచ్చాడు అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్న జరుగుతుంటాయి మాతో, డెఫినెట్లీ ఏదో ఒకటి అప్పకుంటే అయితే ఇప్పుడు ఉండదు. సో బట్ అయినా సరే మా బ్యాగ్ మాకు దొరికేసింది చాలా సేఫ్గా, ఎందుకంటే ఇందులో గోల్డ్ కూడా ఉంది, అలానే నా మైక్ కూడా ఉండేది అనమాట. సో ఎలాగోలా దొరికేసింది. అండ్ తేజ బట్టల షాపింగ్ అయితే అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. అండ్ ఇంకా నాది ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి, నా డ్రెస్కి ఇంకా కొంచెం వర్క్ అనేది ఉందన్నమాట. సో అంతే. ఐ హోప్ మీకు మా ఎంగేజ్మెంట్ షాపింగ్ నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ ఇంకెవరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్, బై బాయ్.